బల్లగుద్ది చెప్తున్నాను, మేషరాశివారు జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువు మీ ఫోటో పెట్టి మే 14, 15, 16 తేదీల్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు. 100% అప్రమత్తంగా ఉండండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి కొన్ని లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా చురుగ్గా ఉంటారు. పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని వెంటనే పూర్తి చేసేయాలనుకుంటారు. వీరికి ఆలస్యం చేయడం కానీ అశ్రద్ధ చేయడం అస్సలు నచ్చదు. అలానే టార్గెట్లు పెట్టుకున్నారంటే వాటి కొరకు చివరి వరకు కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుండి గుర్తింపు అయితే కోరుకుంటారు. వీరికి విలువలేని ప్రదేశంలో కానీ విలువలేని వ్యక్తులతో కానీ ఒక్క క్షణం కూడా మాట్లాడడానికి అయితే ఈ రాశివారు ఇష్టపడరు. డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. నమ్మిన వ్యక్తుల మీద ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారు. కానీ ఒక్కసారి అవతల వ్యక్తి తనకు ఏ విధంగానూ ఉపయోగపడరు, లేకపోతే తనకు విలువ ఎవరని తెలిసినట్లయితే వారి మీద రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి 1-2 సార్లు అయితే ఆలోచిస్తారు. అలానే ఈ రాశివారు సమాజంలో గౌరవ మర్యాదలకి, హుందాతనానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. లగ్జరీగా జీవించాలని కోరుకుంటారు. బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది బాగా అధికంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా త్వరగా కోప్పడిపోతూ ఉంటారు. ఊగిసలాడే మనస్తత్వం అనేది వీరిలో ఉంటుంది. త్వరగా ఇతరుల మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా మొండిగా ఉంటారు. ఇంకేదైనా అనుకున్నారంటే దాని మీద చివరి వరకు వెళ్ళిపోతారు. కోపంలో వీరు ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులు దూరం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. విద్య పరంగా మీరు పడ్డటువంటి కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా అనుకూలిస్తాయి. అలానే విద్య పరంగా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధిని చూడటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి ప్రశంసలు పొందుతారు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ పరంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీరు చేసేటువంటి మంచి పనులకి మిత్రులు అలానే అభిమానులు ఎంతమంది అయితే ఉంటారో వాటిని ఓర్వలేని శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా అంత త్వరగా నమ్మటం మంచిది కాదు. ఎవరితోని కూడా మీ ముఖ్యమైన విషయాలు అంత త్వరగా చెప్పకండి. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడండి. కానీ మరీ ఎక్కువ చనువుగా ఉన్నట్లయితే అది మీకే ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తుంది. మేషరాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం మే నెలలో 14, 15, 16 ఈ 3 తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 తేదీల్లో వీలైనంత వరకు కూడా బయటకు వెళ్ళకండి. అలానే ఈ 3 తేదీల్లో చాలా వరకు కూడా ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపడం, దైవనామస్మరణలో సమయాన్ని గడిపినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఒక శత్రువు అయితే ఉన్నారు. వీరు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ చివరికి మిమ్మల్ని దెబ్బ కొట్టలేక మీ మీద తాంత్రిక పూజలు చేయడానికైతే సిద్ధపడ్డారు. వీరు ఖచ్చితంగా ఈ 3 తేదీల్లో మీ మీద తాంత్రిక పూజలు అయితే చేస్తారు. మీరు కనుక జాగ్రత్తగా లేనట్లయితే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే మీ మీద తాంత్రిక పూజలు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి. ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నవారు సడన్గా ఆరోగ్యపరంగా సమస్యలు రావడం, క్షీణించిపోవడం, అంటే చిన్న వ్యాధి కింద మొదలుపెట్టి ఒక 10-15 రోజుల్లో మొత్తం ఆరోగ్యం అంతా తినేయడం, ఈ విధంగా భారీ సమస్యల్లోకి లాగడం కానీ, కుటుంబ పరంగా ఇబ్బందులు కానీ, ఆర్థిక పరంగా మీరు ప్రణాళికలు వేసుకుని అంతా అనుకున్న విధంగా జరుగుతున్న సమయంలో మీరు అనుకోని విధంగా డబ్బు నష్టం చూడటం, కుటుంబంలో గొడవలు, ఇవన్నీ కూడా ముఖ్యంగా తాంత్రిక పూజలు జరిగే వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. మీ యొక్క పేరు ప్రఖ్యాతులు దెబ్బతీయడానికి కూడా ప్రయత్నిస్తారు. అలానే తాంత్రిక పూజలు చేసేవారు మీ ఇంటి చుట్టూ కొన్ని వస్తువులు విసిరేస్తూ ఉంటారు. కోడిగుడ్లు కానీ, మిరపకాయలు కానీ, లేదా నల్లటి వస్త్రాన్ని కానీ, లేకపోతే నల్లటి వస్త్రంలో కోడిగుడ్లు కట్టి విసిరేయడం, ఏవైనా
చిన్న బొమ్మల కింద, పిండి ముద్దల కింద విసిరేసినట్లయితే ఇవన్నీ కూడా తాంత్రిక పూజ చేస్తున్న వారు మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో వేయాలి. ఎందుకంటే మీ మీద తాంత్రిక పూజ చేసినప్పుడు మీరు ఉన్నటువంటి ప్రదేశంలో వేస్తేనే వాటి యొక్క ప్రభావం ఉంటుంది. ఇటువంటి వస్తువులు మీకు తరచూ ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నట్లయితే మీరు అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎవరో దిష్టి తీసి విసిరేస్తున్నారు ఇటువంటివి అనుకోకండి. వాటిని పొరపాటున కూడా తొక్కకూడదు. ఒకవేళ తొక్కినా వెంటనే ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి ఆ బట్టలు విడిచిపెట్టేయాలి. అయితే ఇటువంటి తాంత్రిక పూజల నుండి బయటపడడానికి తాంత్రిక పరిహారం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆ పరిహారం ఏంటి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా బాగానే కలిసి రాబోతుంది. కానీ కొంచెం కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో అధిక పనివేళలు ఉంటాయి. ఉద్యోగ మార్పులకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు ఖచ్చితంగా ఒత్తిడి అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు. కొంచెం ఓర్పుతో మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించిన వారు ఉంటారో ఈ సమయంలో వారే మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పని చేయడానికి కోరుకుంటారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మీరు అనుకున్న విధంగా పనులు ముందుకు సాగుతాయి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కానీ లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి ఏవైతే మీరు పనులు అనుకుంటున్నారో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వివాహ రీత్యా చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తొందరపూరిత నిర్ణయాలు తీసుకోవడం లేదా ఇంట్లో వ్యక్తులు బాధ పెట్టడం ఇటువంటివి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అయితే మేష రాశి వారు అమావాస్య రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ మీరు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత స్నానం చేసి నల్లటి వస్త్రాలు కట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకున్న తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చి ఒక కోడిగుడ్డుని తీసుకొని ఆ కోడిగుడ్డు పట్టుకొని ఇంటి చుట్టూరు కూడా దిష్టి కింద తీయవలసి ఉంటుంది. ఈ విధంగా తీసినటువంటి కోడిగుడ్డు ఏదైతే ఉంటుందో దాన్ని 4 దారులు కలిసేటువంటి ప్రదేశంలో విసిరేయవలసి ఉంటుంది. అలానే తర్వాత మిరియాలు కూడా ఈ విధంగా ఇంటి నుండి బయటకు తీసుకొని వచ్చి దిష్టి కింద తీసి వాటిని కూడా విసిరేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి కొన్ని నీరు తీసుకొని దాంట్లో పసుపు కలుపుకొని తాగవలసి ఉంటుంది. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్య తొలగిపోవడం, మీపై ఎంత శక్తివంతమైన తాంత్రిక పూజ చేసినా అది మీ దగ్గరికి కూడా రాదు. అలానే ఈ మిరియాలతో చేసినటువంటి పరిహారం మీకు ఉన్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులందరినీ కూడా నశింపచేయడం, శత్రువుల్ని సైతం మిత్రులుగా మారుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిహారం కేవలం ఆదివారం అమావాస్య రోజే చేయవలసి ఉంటుంది. నల్లటి వస్త్రాలు ధరించి చేసినట్లయితే మరింత రెట్టింపు ఫలితాన్ని అయితే పొందుతారు. నూతన వాహన యోగం కనిపిస్తుంది. స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు తరచూ కొనుగోలు చేస్తారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.